నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నా పేరు సాయి ప్రసాద్ ముందుగా ప్రధానాంశాలు వశిష్ఠ ఘాట్ ను సందర్శించిన తానా ప్రెసిడెంట్ పుష్కరాల్లో ఏర్పాట్లపై ప్రశంసలు జిల్లా పరిషత్ పాఠశాలలో చోరీ 1,70,000 విలువైన సొత్తు అపహరణ సమ్మెను ఉధృతం చేసిన మున్సిపల్ కార్మికులు చేతికి సంకెళ్లతో నగరంలో ర్యాలీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం ఊపిరి పీల్చుకున్న అధికారులు ఇక వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ పుష్కర ఘాట్ ను తానా ప్రెసిడెంట్ సందర్శించి పుష్కర స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ మహాపుష్కరాల్లో భక్తులకు కల్పించిన వసతి భోజన ఏర్పాట్లను తదితర సౌకర్యాలను ఆయన కొనియాడారు. అవకాశం కల్పించండి. విడిగా కూర్చున్న వారు ఎవరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ పుష్కర కార్యక్రమాలు అమెరికాలో కూడా చాలా నలుమూలల మంచి పేరు తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఈ గోదావరి జలాన్ని కూడా అక్కడ అమెరికాలో కూడా చాలా మంది తెప్పించి అక్కడ పలు నగరాల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ముఖ్యంగా మా మాజీ ప్రెసిడెంట్ పద్మశ్రీ ముత్యాల ఆవిడ కూడా కోవూరు నుంచి ఆ జలాన్ని తెప్పించి అక్కడ కూడా అమెరికాలో పలు నగరాల్లో కూడా పంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా చాలా మంచిగా చాలా చక్కగా చేశారు. ఎక్కడ ఏ భక్తులు కూడా ఇంతమందికి ఇన్ని లక్షల మందికి చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన తరఫున అభినందిస్తుంది. గుంటూరు జిల్లా బొప్పడి గ్రామంలో చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్న కొండ చుట్టూ గ్రానైట్ క్వారీ తవ్వకాలను మైనింగ్ రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ హరిబాబు గ్రామస్తులు తవ్వకాలను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తాము పడుతున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేశారు. వస్తున్నా ఇక్కడ 2 సర్వే నెంబర్లో మనం గ్రానైట్ రోడ్ మెట్ల నుంచి లీజులు మంజూరు చేయండి. ఈ లీజులు 2007 నుంచి కొన్ని 2005 నుంచి కొన్ని 2006 నుంచి అమలు ఉన్నాయి. సో లీజులు రెగ్యులర్గా నడుస్తూనే ఉన్నాయి. కానీ 2013లో అల్లూరి సీతారామరాజు గారిలో ఒక ఆయన మాకు ఈ రోడ్ మెటల్ ఈ క్వారీస్ ఈ బ్లాస్టింగ్ ప్లస్ రోడ్డు పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దారి వేసేటప్పుడు ఈ బ్లాస్టింగ్ చేయడం వల్ల ఈ క్వారీలలో ఎక్కువ బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్న లీజులు రద్దు చేయమని కోరడం జరిగింది. దానికి సంబంధించి 2014లోనే మేము రెవెన్యూ వారంతగా సంయుక్త తనిఖీ చేసి రిపోర్ట్ ఇచ్చి లీజులను కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రానైట్ క్వారీల ద్వారా వచ్చేటువంటి ఈ బ్లాస్టింగ్ శబ్దాలకు ఒక పక్క ఇళ్ళు బీటలు వారుతున్నాయని, అదేవిధంగా ప్రశస్తమైనటువంటి టెంపుల్కి కూడా నష్టం జరుగుతుందని చెప్పి టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి మొత్తం కూడా ఈ దేవుడికి సంబంధించినటువంటిదని ఈ కార్యక్రమం ద్వారా వాటన్నిటిని ఆపటం అనేది చేయవలసిందిగా కోర్టును ఆశ్రయించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద జాతీయ రహదారిపై 2 కార్లు ఢీకొని 3 వ్యక్తులు మృతి చెందగా 13 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కటారి వెంకటేశ్వరరావుకు చెందిన కారు టైరు పేరడంతో అదుపు తప్పి డివైడర్ అవతల వైపుకు వెళ్లి ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలో కారు పుష్కరాలు స్నానం చేసి యాత్రికులు విజయవాడ వైపు వెళ్తున్నారండి. అది అదుపు తప్పి ఇక్కడ సాక్షి పేపర్ దగ్గర డివైడర్ నుంచి ఆపోజిట్ లైన్లోకి వచ్చేసి ఆపోజిట్ లైన్లో వస్తున్నటువంటి నిసాన్ కార్ని ఎదురుబదురు గుద్దింది. నిసాన్ కార్లో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు చనిపోయారు, 8 గాయాలైనాయండి. ఆ గాయాలైన హాస్పిటల్కి తరలి. అనంతపురం జిల్లా గుంతకల్లులోని మార్కెట్ వద్ద మున్సిపల్ పర్మనెంట్ ఉద్యోగులు చెత్త తొలగిస్తున్న సమాచారం రావడంతో కాంట్రాక్టు కార్మికులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాంట్రాక్టు కార్మికులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. మేము అడుగుతున్నాం, ఈ రోజు నువ్వు కార్మికులకు ఇస్తే 280 కోట్లు అవుతుంది. అదే డబ్బు ఈ రోజు నువ్వు ప్రత్యేక విమానం తీసుకొని విదేశాలు తిరిగితే ఎన్ని కోట్లు అవుతుంది? నువ్వు స్వయాన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దాదాపు 100 కోట్ల పైబడి నువ్వు ప్రజాస్వామ్యం ఖర్చు పెట్టినావు. ఈ రోజు పోలీసుల చేత పని చేయిస్తే ఎంత పని చేయించగలవు నాకు అర్థం కాల. ఈ రోజు 2 చోట్ల పోలీసులు వచ్చినారు, ఒకటి 67 రోడ్లకు వస్తారు, ఒకటి మార్కెట్లకు వస్తున్నారు. ఆ 2 చోట్ల ఇక్కడ పని జరగల. కార్మికుల జోలు వచ్చి కార్మికులను రెచ్చగొడితే మాత్రం నీ ప్రభుత్వానికి పతనం తప్పదనేది మాత్రం ఇది ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి రేపటి నుంచి ఈ సమ్మెను మరింత ఉధృతంగా చేయడానికి 2 పార్టీలు కూడా సమాయత్తమవుతాయి. రేపు 100ల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు కూడా తీసుకొచ్చి ఎవరు అడ్డగిస్తారో రేపటి నుంచి కూడా ఈ సమ్మె మరింత ఉధృతంగా తీసుకోవడానికి మేము మీకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ఠ ఘాట్ వద్ద ఉండి శాసనసభ్యులు శివ పుష్కర స్నానం ఆచరించి గోదావరి మాతకు పూజలు చేశారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ మహాపుష్కరాలు జరుగుతున్న తీరు కుంభమేళను తలపిస్తుందని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా ఎద్దనపూడి మండలం గన్నవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. కంప్యూటర్ రూమ్ తాళాలు పగలగొట్టి 1,70,000 రూపాయలు విలువ చేసే 2 కంప్యూటర్లు, 2 మానిటర్లు, LED టీవీ దుండగులు అపహరించారు. నేను 9 గంటలకే వచ్చేసాను. బయట గేట్ కాడికి వచ్చేటప్పుడు అప్పటికే పిల్లలు ఇట్లా దొంగతనం జరిగిందని చెప్పేశారు. నేను డైరెక్ట్గా బండి అక్కడ పెట్టేసి ఇక్కడ రాంగలోనే గేట్ తాళం బయట ఒకటి పగల కొట్టేశారు.
ఈ తాళం ఇక్కడ బాగా కొట్టేసి తలుపులు తీసుకున్నాయంటే పిల్లలు తెలియక వాళ్ళు గబుక్కున మళ్ళీ తలుపు వేసేసారు. నేను మళ్ళీ తలుపులు తీసి లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే 2 టీవీ ఒకటి, 2 కంప్యూటర్లు, మానిటరు, CPU కలిపి తీసుకెళ్లారు. తర్వాత ప్రింటర్ ఒకటి తీసుకెళ్లారు. ప్రింటర్ తర్వాత స్పీకర్స్ ఉన్నాయన్నమాట, స్పీకర్స్ కూడా తీసుకెళ్లారు. మళ్ళీ ఇన్వర్టర్ ఒకటి అవి మొత్తం ఎత్తుకెళ్లారండి. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత 10 రోజుల క్రితం జరిగిన రిషితేశ్వరి ఆత్మహత్య విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. రిషితేశ్వరిది ఆత్మహత్య అని కొందరు, హత్య అని మరికొందరు అనుకుంటున్నారు. సీనియర్స్ చేసిన ర్యాగింగ్, వేధింపులే కారణమని స్టూడెంట్స్ 2 వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. కానీ వీటిని కప్పిపుచ్చుకోవడానికి మేనేజ్మెంట్ ఏ విధంగా ప్రయత్నిస్తుంది అనేది కూడా అందరూ చూస్తూనే ఉన్నారు సార్. ఖచ్చితంగా నిన్న జరిగిన మీటింగ్ తోటి మాకు తేడా తెల్లమైంది అనేది మేము ముందు ఉంచదలుచుకున్నాను. ఏంటంటే నిన్న ఆ డిపార్ట్మెంట్ లో ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరినీ పరిచయం చేయాల్సిందిగా పేరెంట్స్ కోరినప్పుడు సార్ కొంతమంది వాళ్ళకి ఫేవర్ గా ఉన్నటువంటి ఫ్యాకల్టీ మాత్రమే పరిచయం చేశారు, కొంతమంది నెగ్లెక్ట్ చేశారు. ఏంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి మాట్లాడిస్తే ఈయన గురించిన భాగవతంతో బయటపడింది సార్. ఏం జరుగుతుంది 2009లో ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఇక్కడ స్థాపించిన తర్వాత నుంచి ఈయన ప్రిన్సిపల్ గా మోనాల్ గా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా సరే ఈయనకు ఎదురు తిరిగిన వాళ్ళని తొక్కేస్తున్నారు, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు. మీరు ఇన్ని రోజుల నుంచి చర్చ కొనసాగిస్తున్నారు, కమిటీ ఫామ్ అయ్యారు, ఇవన్నీ మీకు బయటకు ఎందుకు వెళ్ళదవ్వట్లేదు సార్ చెప్పండి. అమ్మాయిలతోనే సారు ప్రిన్సిపల్ అయిన జ్ఞానం మర్చిపోయి అమ్మాయిలతో స్టెప్ వేసిన వీడియో ఇది అందరి ముందు ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుతాను. వాళ్ళ నాన్న అన్నాడు తెలియదు, వాళ్ళ నాన్న డైవర్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. బాబు వాళ్ళు మేము అసలు సపోర్ట్ చేయట్లేదు, అసలు వీళ్ళు మాకేం బాధపడలేదు అనుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పుష్కర యాత్రికులతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. అదేవిధంగా వలందర ఘాట్లో పుష్కర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుష్కర స్నానం ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. దయచేసి ప్రయాణికులు ప్లాట్ఫామ్ పై అమర్చబడిన ఉమ్మి తొట్టను ఉపయోగించి ప్రార్థన. నా పేరు చెన్నాప్రగట్ శర్మ, భీమవరం మండలం బేతపూడి విఆర్ఓగా పనిచేస్తున్నాను. ఈ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా నరసాపురంలోని వలందర్ ఘాట్లో విధి నిర్వహణ చేస్తున్నాను. ఇక్కడ నిరంతరము కూడా ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించి ఆరోగ్య శాఖ, డ్వాక్రా గ్రూపు, అలాగే రెవెన్యూ విభాగము, కలెక్టర్ స్థాయి నుంచి గ్రామ సేవకుడి వరకు, అలాగే మన స్వచ్ఛంద సేవా సంస్థలు సత్యసాయి సేవా సంస్థ, అలా ప్రజాహిత, అలాగే ఆర్యవైశ్య సంఘం వాళ్ళు, మరి DYSF వాళ్ళు, అలాగే ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా మంచి ఆప్యాయత అనురాగాలతో ఈ నరసాపురం వచ్చే మన కోట్లాది మంది భక్తులకు కన్నుల పండుగగా
ఈ మహాపుష్కరాలను నిర్వహించడం జరుగుతుంది. గుంటూరు జిల్లా చిలకలూరుపేట చౌత్రా సెంటర్లో విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి లారీ డ్రైవర్ మృతి చెందాడు. బిస్కెట్ ప్యాకెట్ల లోడుతో వచ్చిన లారీ అన్లోడ్ చేసేందుకు రోడ్డు పక్కన నిలిపి అన్లోడ్ చేసిన అనంతరం డోరు వేసే క్రమంలో ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ తీగలు తగిలి లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాళం తీసామండి. తాళం తీసి పైపెట్టి నేను తీసుకున్నానండి. తీసుకుంటే ఆ పైపెట్టి దించేసరికి నా డోర్ దిగిపోయాడండి డ్రైవర్ గారు. ఆ డోర్ తగిలేసి కరెంట్ షాక్తో అతను ఎంతసేపు కొట్టుకులాడాడు. కాళ్ళు చేతులు కుట్టినా కానీ దాని ఉపయోగం లేదు. ఎవరు మాది చిన్నకాకనండి, ఐలాండ్ కాడ. మున్సిపల్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కార్మికులు సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో చేతికి సంకెళ్లు వేసుకుని నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని ఆపబోమని వారు హెచ్చరించారు. ఖండించండి మున్సిపల్ నాయకుల అక్రమ అరెస్టులను, ఖండించండి మున్సిపల్ నాయకుల అక్రమ అరెస్టులను, విడుదల చేయాలి బేషరతుగా మున్సిపల్ నాయకులను వెంటనే. మున్సిపల్ కార్మికుల ఐక్యత. కనీస వేతం 15,400, కనీస వేతం 15,400. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ఈరోజు 14వ రోజుకు చేరుకుంది. నిన్న రాజమండ్రిలో జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మున్సిపల్ సమ్మె పట్ల కఠినంగా వ్యవహరించాలని, అట్లాగే సమ్మె విరమించి వస్తేనే చర్చలు ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ప్రకటించింది. ఇంత అధికార మదం రాష్ట్ర ప్రభుత్వానికి పనికిరాదని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా సమ్మె విరమించి వస్తేనే మాట్లాడుకుంటా అనేటువంటి పద్ధతిలో వ్యవహరించలేదు. టీడీపీ ప్రభుత్వానికి తనకి అధికారం ఉందనేటువంటి మంద బలం, అధికార మదం పెరిగిపోయింది. ఈ అక్రమ అరెస్టులతోటి కార్మికులు భయపడిపోరు. ఎన్ని అరెస్టులకైనా వెనకాడకుండా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అయ్యే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంచీలో గోదావరి పుష్కరాలను పరిశీలిస్తున్న సమయంలో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. మీడియా బృందం ప్రయాణిస్తున్న బోటు చంద్రబాబు ప్రయాణిస్తున్న లాంచీ ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనుభవం లేని డ్రైవర్లు బోట్లను నడపడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు దాదాపు 2 గంటల పాటు ప్రత్యేక బోటులో గోదావరి పర్యటించి పుష్కర ఘాట్లలో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇరిగేషన్ శాఖ 2 బోట్లను ఏర్పాటు చేసింది. ఒక బోటులో సీఎం సహా మంత్రులు, ఉన్నతాధికారులు ఉండగా మరో బోటులో సీఎం పర్యటనను కవర్ చేసేందుకు మీడియాను తీసుకెళ్లారు. టూరిజం బోటు ప్రాంతం నుంచి విఐపి ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్ ను పరిశీలించి కొవ్వూరు తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న లాంచీని మీడియా ప్రయాణిస్తున్న లాంచీ ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో మీడియా బోటు స్వల్పంగా దెబ్బతింది. అలాగే కోటిలింగాల రేవు ఘాట్ వద్ద కూడా సీఎం లాంచీ మట్టిలో చిక్కుకొని ఓ వైపుగా ఉరిగిపోయింది. ఇరిగేషన్ అధికారులు పక్కా ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉండి ఎమ్మెల్యే శివ, నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు బోటుపై పుష్కర ఘాట్లను పరిశీలించి పుష్కర స్నానమాచరించిన యాత్రికులకు అభినందనలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. వశిష్ఠ ఘాట్ ను సందర్శించిన తానా ప్రెసిడెంట్, పుష్కరాల్లో ఏర్పాట్లపై ప్రశంసలు. జిల్లా పరిషత్ పాఠశాలలో చోరీ, 1,70,000 విలువైన సొత్తు అపహరణ. సమ్మెను ఉధృతం చేసిన మున్సిపల్ కార్మికులు, చేతికి సంకెళ్లతో నగరంలో ర్యాలీ. సీఎం చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న అధికారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.